జీవ ఆత్మ కార్యంతో నువ్వేదైతే చేసిన వాటన్నిటిలో దేవాదుడు కార్యం జరిగించను గాక. ఈ ఆలివ్ ఆయిల్ అన్ని నూనెల కన్నా ఈ నూనె అట ఇంకిపోదు. 6 నెలలు పెట్టిన 10 సంవత్సరాలు పెట్టినా కూడాను ఈ నూనె అట అలానే ఉంటదట, ఆరిపోదు, ఇంకిపోదు. దాని క్వాంటిటీ, దాని మోతాదు అలా ఉంటది. కోకోనట్ ఆయిల్ అనాయింటింగ్, అభిషక్తుడు. యేసుక్రీస్తు నామంకి ఇంకో శబ్దం అభిషక్తుడు, అనాయింటింగ్. మనం ఆయిల్ పెట్టుకుంటేనే అభిషేకం అంటాం, తైల అభిషేకం అంటాం. ఈ తైల అభిషేకం దేవా ప్రతి ఒక్క బిడ్డలు తన ప్రభా బ్లెస్ చేయండి, అద్భుతం మహిమకాన్ని జరిగించండి. ఏ కట్లున్నా, ఏ బాధలున్నా, ఏ బంధకులున్నా, ఏ శ్రమలున్నా, ఏ శోధనున్నా ప్రతి ఇంటిలో విడుదల కలుగును గాక. ఆ ఇంటిలో విడుదల కలుగుతూనే ఆ ఊరిలో, ఆ గ్రామం చివరి వరకు విడుదల కలుగును గాక. ఈ ఇంటిలో ఉన్న అభిషేకం ఊరు మొత్తం నాని ప్రభా ఆయా కాడికట్లు, బంధకాలు ఊడిపోను గాక. పాపము, హత్య, వేదన, శోధన, చింత, దుఃఖము, వేదన ఎలాగైతే వెళ్తున్నా అవన్నీ తీరిపోయి ఈ ప్రార్థన వాళ్ళందరినీ విడుదల కార్యం జరుగును గాక. అపవాది పెట్టిన కుతంత్రులను కొట్టివేస్తే రోగంతో ఉన్న, బాధలతో ఉన్న, వ్యసనాలతో ఉన్న జెమ్స్ 14:15 ఇవ్వబడినట్టు సంఘ పెద్దలు పిలిపించి, రోగిగా ఉన్న వాళ్ళకి పిలిపించి నూనెని ప్రార్థన చేసి రాస్తే విశ్వాసమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఆమేన్. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అందుకే ఈ ప్రార్థనలోని రోగిని స్వస్థపరుస్తారు. ఆమేన్. మరణం కూడా నాపుతుంది. నిజంగా నమ్మకమైన ప్రార్థన అంత గొప్పగా కార్యం జరుగుతుంది. దేవుడు మాట అంటే మాట అంతే. నీలో నాలో నమ్మకం, విశ్వాసం లేకపోతే ఈ మాట నమ్మదం. సర్వశక్తి గల దైవమా, ఈ తైలము నన్ను రాసుకుంటుండగా కాడికట్లు, బంధకాలు ఊడిపోనుగా. ఒకళ్ళు జాబ్స్ కోసం వెళ్తుండగా, సెటిల్మెంట్ కోసం వెళ్తుండగా ఈ తైలం రాసుకుంటూ వెళ్తుండగా మీకు విడుదల మార్గం కార్యం దేవాదు జరిగించను గాక, జరుగును గాక ప్రకటిస్తున్నా. ఈ తెల్లవత్తు సాయంత్రం ఇదిగోనని ప్రభు ఈ 2వ మారు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా అద్భుత కార్యం జరిగించేదేవా, అయా నేను మహిమ కార్యం జరిగించేదేవా, కృపకార్యం జరిగించేదేవా, సమాధానం కర్తేగు దేవా తల్లి. ప్రతి బిడ్డల తరపున విడుదల కార్యం జరిగించండి. ఏ విషయంలో నేను ప్రభావం రాసుకుంటున్నామో, ఏ విషయం మీద తన ప్రభా ఆశపడి రాసుకుంటున్నామో ఇది నేను ప్రభా ఔషధంగా మార్చండి. ప్రభా ఔషధంగా మార్చండి. ప్రభు తైలముగా మార్చండి. అభిషేకం నా గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవంలో తండ్రి ప్రభు దావీదు గారు వెళ్ళినట్టు అవును ప్రభా అటువంటి అభిషేకం ప్రతి కుటుంబాల విడుదల కార్యం జరిగించండి. అవును ప్రభు మోసే ఆరోగ్య కుటుంబానికి తండ్రి ధర్మంగా తన ప్రభు పెట్టేటప్పుడు వాళ్ళకు నాయన ప్రభా గడ్డం కట్ట అది జారిందంట. అప్పా దేవునికి స్తోత్రం. అభిషేకం అంతగా బలంగా తీసుకెళ్తుంది. అది జారడం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ అభిషేకం అందరికి తక్కువ. దేవునికి అభిషేకం నీ మీద ఉంటుంది, తలపై ఉంటుంది. నీ మీద ఆధిపత్యం డెవిల్కి లేదు, ఆమె చెడు పిచ్చిలంకి లేదు, ఆమె శాతానికి పెట్టిన మంత్ర తంత్రాలకి దాని మీద అధికారం లేదు. ఆమె అందుకే ప్రేరాలు చాలా ముఖ్యం. ఏ ఆయిల్ అని కాదు, కానీ దేవుడు చెప్పిన ప్రార్థన తైలం. మనం ప్రార్థన చేసి ఏ సురక్తంలో మనిషి చేసిందే తయారు చేసింది, కానీ న్యాచురల్ గా దేవుడు పుట్టించేది కదా. అందుకే దేవుడు ఏం చెప్పదు, నా నామం ఎవరు దేని కొరకు అడిగితేనే చేసేదాను. నా జరడి నేసినందు యేసు రక్తం సిలువలో కాచిన రక్తం రైలు మారి నువ్వు ఎక్కడ అప్లై చేస్తే అద్భుత కార్యం, విడుదల కార్యం ప్రతి చోటలో నీకు విజయం కలుగును గాక. నచ్చమేశ్వరావు డెలివరీస్ ఇన్ యువర్ హీలింగ్ బాడీస్ దేవాదుడు అద్భుత కార్యం, మహిమ కార్యం మీ కుటుంబంలో జరిగించను గాక. సమాధాన కార్యం మీకు దేవుని నామములో ఆశ్చర్య అద్భుతాలు దేవాదుడు కార్యం జరిగించి మీకు తృప్తి కార్యంతో, మేలు కార్యంతో, దరిద్రం పోయి, దుఃఖదినం పోయి, లోకంలో ఏదైతే శాతాన్ని మీ మీద ఏలుబడి చేసిన ఆ దినాలన్నీ క్యాన్సిల్ అయిపోయి దేవాదుడు నీ జీవితంలో ఆశ్చర్య మేలుతో నేను నింపును గాక. సమాధాన కాలంతో నేను నింపును గాక. శక్తి గాక, ఐశ్వర్యంతో, ఘనంతో, పేరుతో, ప్రఖ్యాతితో దేవాదుడు నీ జీవితం ఆశ్చర్య అద్భుత మహిమతో నింపి నేను సంతోష తృప్తి పరచును గాక. ఆమేన్, ఆమేన్. ఈ 16 జూన్ లో దేవాదుడు కూడా ప్రార్థన చేసిన దేవాదుడు ఆశ్చర్య అద్భుత కార్యం దేవాదుడు జరిగిస్తారు. థ్యాంక్ యూ జీసస్. ఇది అభిషేకంగా నాటుగా మారింది.